ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. ప్రియ సోఫియా జోసెఫ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులారా, మరి నేను కుటుంబ వ్యవస్థ గురించి, వివాహం గురించి, విడాకుల గురించి తెలియజేస్తూ మరి కంటిన్యూ చేస్తున్నాను దీన్ని. పోయినసారి చెప్పిన పాఠం తర్వాత ఏమిటంటే, ఇప్పుడు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఒక చిన్న ప్రపంచంగా కనిపించినా మనుషులు ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా ఉండలేరు. ఈ సంబంధ బాంధవ్యాలు మనిషి మరో మనిషితో మానసికంగాను, శారీరకంగాను, సామాజికంగాను సన్నిహితులను చేస్తుంది. ఒకరి అభివృద్ధికి ఒకరు దోహదపడేటట్లు చేస్తుంది. దీనినే సంఘ జీవనం అంటారు. సంఘ జీవనం, మనిషి సాంఘిక జీవి, సంఘంతో కలిసి జీవించాలి. ఈ సంఘం ఏర్పడుతుందయా, ఎలా ఏర్పడుతుందంటే కొన్ని కుటుంబాలు కలిసి ఒక సంఘంగా ఏర్పడుతుంది కుటుంబ వ్యవస్థ. బైబిల్లో చూడండి, మరి ఇశ్రాయేలు అంటే మొదట యాకోబు ఆయన పేరు. యాకోబు నుంచి దేవుడు పేరు మార్చి ఇశ్రాయేలుగా చేశాడు. 12 గోత్రాలు, 12 మంది కొడుకులు, ఒక్కో కొడుకు ఒక్కో గోత్రం. ఆ 12 గోత్రాలు కూడా కలిసి ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అయింది. ఆ కుటుంబాలన్నీ కూడా పెరిగి 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 అదేవిధంగా ఏ దేశానికి ఆ దేశం ఎక్కడికైనా సరే ఈ కుటుంబమే చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సంబంధ బాంధవ్యాలు, ఈ సంబంధ బాంధవ్యాలు మనిషి మరో మనిషితో, సాంఘిక జీవి మనిషి, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవాలి. ఒక్కడే జీవించడం కష్టం, జీవించలేడు, మనుగడ సాధించలేడు. సాంఘిక అవసరాల కోసం పూర్వకాలం మరి ఈ కరెన్సీ కనిపెట్టే క్రితం, డబ్బు కనిపెట్టే క్రితం మన అవసరాలు తీర్చుకునేది ఏమిటి? ఒకరి అవసరాలు ఒకరు. నదీ జలాల తీర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని ఈ కుటుంబ జీవితాన్ని, పంటలు పండించుకుని ఈ మార్పిడి చేసుకునేవాడు. మనకు ఒడ్లు ధాన్యం ఉంటే అవతల వాడికి ఇచ్చి ఆ పెసలో, మినువులో, తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో మనకు అవసరానికి మనం తెచ్చుకోవటం, వాడి అవసరానికి మన దగ్గర పండించేవి వాడు తీసుకోవటం. అలాగే గొర్రెలు, మేకలు, ఇవే సంపద. ఇలా సహజీవనం చేశాడు సాంఘిక జీవి. ఒంటరిగా ఉండలేడు, జీవించలేడు. అందుకనే మన భారతదేశం ఏం చేసింది? నేరం చేసినటువంటి వాడిని సంఘం నుంచి విడదీసి జైల్లో పెడుతుంది. అప్పుడు వాడు సంఘం యొక్క విలువ వాడికి తెలుస్తుంది. ఇతరులకి వాడు అపకారం చేశాడు, అన్యాయం చేశాడు, దొంగతనం చేశాడు, నష్టం చేశాడు. ఈ నష్టం చేసినందుకు వాడిని సంఘంలోంచి ఉంచుకోకుండా తీసుకెళ్ళి మరి కారాగృహంలో బంధించి కొంతకాలం ఉంచుతారు. అప్పుడు వీడికి తోటి మనిషి విలువ కానీ, సంఘం యొక్క విలువ కానీ తెలిసి పశ్చాత్తాపడి ఇక్కడి నుంచి ఇలాంటి తప్పు చేయకూడదురా బాబు, ఈ ఒంటరి జీవితం నాకు వద్దు అని చెప్పేసి విలవిలాడి మళ్ళీ తప్పు చేయకోకుండా ఉంటాడు. అది సంఘ జీవితం యొక్క విలువ. అలాగే భార్యాభర్తలు కూడా విడిపోతే వాడి విలువ తెలుస్తుంది ఒకరికొకరికి. భర్త విలువ భార్యకి, భార్య విలువ భర్తకి తెలుస్తుంది. కలిసి ఉన్నప్పుడు ఏమి తెలియదు. అన్నదమ్ములు కూడా అంతే, కుటుంబ వ్యవస్థ కూడా అంతే. కాబట్టి దీనినే సంఘ జీవనం అంటారు, సంఘంతో కలిసి జీవించడం. ఈ సంబంధ బాంధవ్యాలకు పుట్టినిల్లు కుటుంబమే. ఈ సంఘం యొక్క కొన్ని కుటుంబాలు కలిసి సంఘంగా ఏర్పడుతుంది. దీనికి ప్రప్రథమ పునాది ఏదంటే కుటుంబమే.
కుటుంబం ద్వారానే మనిషి ఇతరులను అవగాహన చేసుకోగల శక్తి సామర్థ్యాలను పొందగలుగుతాడు. ఈ కుటుంబం ద్వారానే తండ్రి విలువ, తల్లి విలువ, అన్నదమ్ముల విలువ, బావ విలువ, కోడలి విలువ, అత్త విలువ ఇవన్నీ ఇక్కడ తెలుస్తాయి. తెలిసి నేర్చుకుంటాడు. దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో నేర్చుకుంటాడు. ఇతర వ్యక్తులతో పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందించుకోవడం కానీ, పరస్పర సహకారాన్ని అందించుకోవడం కానీ మొట్టమొదట కుటుంబంలోనే నేర్చుకుంటాడు. కుటుంబంలోనే మర్యాద, గౌరవాలు, ఇతరులతో ఉండేటువంటి సహకారాలు, సంఘాలు ఇవన్నీ కూడా కుటుంబంలోనే నేర్చుకుంటాడు. కుటుంబ వ్యక్తుల ద్వారానే అలవర్చుకుంటాడు. అందుకే మనిషి జీవితం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, తన సొంత వ్యక్తిగతమైనదే కాదు, సామాజికమైనది కూడా అని మనం చెప్పొచ్చు. సామాజిక వ్యవస్థ అనేది వ్యక్తుల నుండే పుడుతుంది. ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వ్యక్తుల నుంచే వస్తుంది. వ్యక్తులను బట్టి రూపొందుతుంది. అనేక కుటుంబాల సమూహమే సంఘం లేదా సమాజం. అనేక కుటుంబాల యొక్క సమూహమే, దాన్ని మనం సమాజం అంటాం. సంఘజీవి మనిషి అనేవాడు సోషల్గా ఉండాలి, సంఘంతో కలిసిమెలిసి ఉండాలి. ఒకటి భావాలు ఒకటి అర్థం చేసుకున్నది ఈ కుటుంబంలోనే ఉంటుంది. కొన్ని కుటుంబాలు కలిసి ఒక గ్రామం ఏర్పడుతుంది, కొన్ని గ్రామాలు కలిసి ఒక మండలం ఏర్పడుతుంది, ఒక మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం. ఇది మన వ్యవస్థ ఎలా పెరిగింది, ఎలా పెరుగుతుంది, మన జనాభా వ్యవస్థ అనేది ఎలా పెరుగుతుంది. కాబట్టి వ్యవస్థ వ్యక్తుల ద్వారా ఉద్భవిస్తుంది. ఈ వ్యవస్థ అనేది వ్యక్తుల ద్వారా పుడుతుంది. ఆ వ్యక్తులు కుటుంబాల నుండి ఉద్భవిస్తారు. ఆ వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తారంటే కుటుంబాల నుంచి వస్తారు. కాబట్టి కుటుంబాలు వ్యక్తులే గాక వ్యవస్థకు కూడా గర్భక్షేత్రాలు పుట్టినీళ్ళు లాంటి వాళ్ళు అన్నమాట. రేపటి సమాజాన్ని నిర్మించి శాసించే వ్యక్తులు, నాయకులు ఉద్భవించి రూపుదిద్దుకునేది నేటి కుటుంబాల్లోనే. ఈ లీడర్స్ ఎక్కడి నుంచి తయారవుతారంటే కుటుంబాల నుంచి తయారవుతారు. నాయకులు, ప్రజా నాయకులు అవుని, ఉద్యమ నాయకులు అవుని, మరి ప్రజాస్వామ్యంలో పోటీ చేసేవాళ్ళు అవుని, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? కుటుంబాల నుంచే తయారవుతున్నారు. ఆ కుటుంబాన్ని బట్టి, కుటుంబ విలువలు బట్టి వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీలు అక్కడి నుంచే వస్తాయి. తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి, మరి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తుంది. ఈ వంశం నుంచే, ఈ గోత్రాల నుంచే యేసు ప్రభు వారు కూడా ఎక్కడి నుంచి? దావీదు గోత్రం నుంచి వచ్చాడు, దావీదు వంశం నుంచే వచ్చాడు. దీనికి మూలకర్తలు యాకోబు, ఇశ్రాయేలు. అలాగే పెండ్లిళ్ళు చేసేటప్పుడు కూడా తిథి, నక్షత్రాలు, వారాలు, గోత్రాలు ఇవన్నీ కూడా చూస్తారు. ఆ గోత్రం బట్టి వాడి యొక్క వంశం, పుట్టుగోత్రాలన్నీ తెలిసిపోతాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, పోట్లాడేవాడా, సౌమ్యుడా, సర్దుబాటు చేసుకునేవాడా, తెలివి కలిగినటువంటి వాడా, ఇవన్నీ కూడా గోత్రాలను బట్టి, ఆ వంశాన్ని బట్టే తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచే వస్తారు ఈ నాయకులు. అందుకే వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణానికి, వ్యవస్థ అభివృద్ధికి పునాదులు, మూల స్తంభాలు కుటుంబాలేనని మనం ఘంటాపరంగా చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ మూల కారణం, మూల స్తంభాలు కుటుంబాలే అని చెప్పేసి మనం డోకా లేకుండా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అంతేకాదు ఒక వ్యక్తి ఆలోచనలు, మంచి చెడు అలవాట్లు, సామాజిక స్పృహ, నైతిక విలువలు, జీవన విధానం మొదలైనవన్నీ కుటుంబంలోనే మొదట నాటబడతాయి. ఇవన్నీ కూడా కుటుంబం నుంచే తయారవుతాయి. పసిప్రాయంలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు బిడ్డల లేత మనసుల్లో నాటే మనోభావాలే. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మరి బిడ్డల పసి మనసుల్లో ఏవైతే మరి భావాలు నాటబడతాయో అవే పెరిగి పెద్దయి బీజం పోసుకుని మరి వీళ్ళు మంచి వ్యక్తులుగాను, భగవంతులుగాను తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది.
కుటుంబ పెద్దలు బిడ్డల లేత మనసుల్లో నాటే మనోభావాలు, జీవిత విలువలే రేపిన సమాజంలో విప్లవాత్మక మార్పులకు స్ఫూర్తిదాయకాలు, చైతన్య దీపకులు అవుతాయి. ఈ విలువలే విప్లవాత్మకమైనటువంటి మార్పు అనేది సమాజంలో తీసుకొస్తుంది. వీటన్నిటికీ కూడా ఈ కుటుంబాలే మూల కారణం అవుతాయి. ఈ విధంగా మనిషి వ్యక్తిగత అభివృద్ధికి, సమాజ మార్పుకు కుటుంబాలే మూలాధారము, అవ్యక్తము. కాబట్టి మతపరంగా అయితేనేమి, సామాజిక పరంగా అయితేనేమి, కుటుంబ వ్యవస్థ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఏ విధంగా చూసినా, మతపరంగా, సామాజిక పరంగా ఏ రకంగా చూసినా మూలం ఏంటంటే కుటుంబమే. ఆ కుటుంబం, ఆ కుదురు, ఆ వంశం నుంచి ఇవన్నీ కూడా తయారవుతాయి. ఈ నేపథ్యంలో, ఈ విధానంలో మరి 1994 సంవత్సరము 1994 సంవత్సరము అంతర్జాతీయ కుటుంబ సంవత్సరముగా ప్రకటింపబడింది, స్మరింపబడుతుంది. అంతర్జాతీయ కుటుంబ సంవత్సరంగా మనం గుర్తించుకున్నాం. కాబట్టి నేటి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ వ్యవస్థ ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అనే అంశాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఈ కుటుంబ వ్యవస్థ ఎలా, అసలు మూలం, బీజం, ఈ కుటుంబాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే మూలం. కుటుంబము, పిల్లలు, పెళ్ళి, తర్వాత దాని యొక్క మూలాలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది. పూర్వకాలం పెళ్ళిళ్ళు చేయాలంటే 7 తరాల వారి యొక్క ఆ వంశాన్ని కూడా చూసేవాళ్ళు. ఆ పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెని వెనకటానికి 7 జతల చెప్పులు కూడా అరిగిపోయాయి అని చెప్పుకునేవాళ్ళు. కారణం ఏంటంటే మంచి కుటుంబం నుంచి తెచ్చుకోవాలి, ఆడపిల్ల మంచి కుటుంబంలోనికి వెళ్ళాలి అని చెప్పేసి అంత పకడ్బందీగా శల్య పరీక్ష అంటారు, శల్య పరీక్ష చేసి జాగ్రత్తగా వివాహ బంధాలను ఏర్పాటు చేసుకునేవాడు. కాబట్టి గురిజాడ అప్పారావు గారు చెప్పినట్లు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్లు, దేశం అంటే ఏమిటి? మట్టా కాదే. కుటుంబం ఏంటి? కొన్ని కుటుంబాలు కలిసి ఒక గ్రామం, కొన్ని గ్రామాలు కలిసి మరి మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశం ఇట్లా ఏర్పడింది. ప్రజలు ఉంటే భూమి మీద దీనంతటిని ఈ కుటుంబ వ్యవస్థ కూడా దేశం అంటాం. ప్రజలు, మనుషులు ఎవరో ఉండరు, ఉత్తి చెట్లే ఉన్నాయి, చెట్లు జంతువులే ఉన్నాయి. దాన్ని అరణ్యం అని పేరు పెట్టుకున్నాం. అక్కడ మనుషులు లేరు, చెట్లు లేవు, జంతువులు లేవు, ఉత్తి నీళ్ళే ఉన్నాయి. సముద్రాలు అని పెట్టుకున్నాం. అసలు నీరు లేదు, మనుషులు లేవు, చెట్లు లేవు, ఏమీ లేదు, ఉత్తి ఇసుకే ఉంది. అది ఎడారి అని పెట్టుకున్నాం. కాబట్టి ఈ రకంగా మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం. అందుకని దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంత పటిష్టమైనదో, ఈ కుటుంబాల గురించి పూర్వకాలం ఎలా కుటుంబాలు ఉన్నాయి, ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు విడిపోయి కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఉమ్మడి కుటుంబాలకి విడిపోయిన కుటుంబాలకి తేడా ఏంటి, ఈ కుటుంబాలు విడిపోయి వేరే ఉండటానికి అసలు ఎలాంటి పరిస్థితుల్లో దోహదపడ్డాయి, ఎలా విడిపోతున్నాయి, విడిపోయిన తర్వాత ఏమవుతున్నాయి, బిడ్డలను పెంచాము, చదివించాం, చేశాం, పెండ్లిళ్ళు చేశాం. వీళ్ళు ఉమ్మడిగా ఉండాలి కుటుంబాలు పూర్వకాలం ఎలా ఉండేవి, వీళ్ళు ఉద్యోగరీత్యా అమెరికా రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోవటం వల్ల ఆ కుటుంబాలు ఎలా ఉండేవి, బిడ్డలు తల్లిదండ్రులు చూడుకోకుండా ఎలా వదిలిపెట్టేస్తున్నారు, ఓల్డేజీ హోముల్లో ఎందుకు పెట్టాల్సి వస్తుంది, ఎందుకు విడిపోతున్నారు, దీని అంతటికీ కారణం ఏంటి, అలా విడిపోకోకుండా దేశాలు, కుటుంబాలు ఎంత బలంగా ఉన్నాయి, విడిపోయినవి ఎంత బలహీనంగా ఉన్నాయి, వీటన్నిటికీ సామాజిక ఆర్థిక కారణాలు ఏమిటి,
అనేది మనం ఈ కుటుంబ వ్యవస్థలో, ఈ సంఘ జీవన వ్యవస్థలో మనం చర్చించుకుందాం. దానివల్ల మనకి వారి యొక్క విలువలని, కుటుంబ విలువలని మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా నేను తెలియజేస్తూ ఉంటాను. దీనికి మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకోకుండా విని, ఒక పాఠం వెనకాల ఒక పాఠం వింటే జాగ్రత్తగా మంచి సబ్జెక్ట్ అనేది దొరుకుతుంది, కుటుంబ అవగాహన అనేది దొరుకుతుంది. తద్వారా మన పిల్లల్ని ఎలా పెంచాలి, పెండ్లిళ్ళు ఎలా చేయాలి, తొందరపడి విడాకులు ఎందుకు తీసుకోకూడదు, తీసుకుంటే ఏమైపోతున్నారు, ఏంటి పరిస్థితి, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలా ఇవ్వకూడదా, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలా ఇవ్వకూడదా, మొదలగు విషయాలన్నీ ఇక్కడ మనం చర్చించుకుందాం, తెలియజేసుకుందాం ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఈ ఛానల్ని ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కానీ మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. చక్కని సబ్జెక్టు తెలుసుకుందాం. మీ అందరికీ నా వందనాలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సోఫియా జోసెఫ్ ఛానల్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మరి కరెక్ట్ అయిన విషయాలే నేను తెలియజేస్తాను. అనవసరమైన విషయాలు మరి 100 చూసే కంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవటం ఎంతైనా మంచిది. మీ అందరికీ వందనాలు.